కార్యక్రమంలో ఈ పునరుత్థాన ఆరాధనలో పాల్గొంటున్న అందరికీ వందనాలు. మరి యొక్క 6వ నెలలో చివరి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఉన్నామండి. దేవుడు ఇచ్చినటువంటి ధన్యత దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అది ఏమనగా, మనిషికి పోవలసినది రోగమా పాపమా? ఏం పోవాలి? రోగం పోవాలా, పాపం పోవాలా? అంటే రోగానికి పాపానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఐదర్ ఇట్ ఈస్ ద సిన్ ఆర్ సిక్నెస్. మన టైటిల్ ఏంటంటే సిన్ ఆర్ సిక్నెస్. దేన్ని తీసివేయాలి? రోగం పోవాలంటే పాపాన్ని తీసివేయాలా? పాపం పోవాలంటే రోగాన్ని తీసివేయాలి. అంటే ఈ రోజున మనం మార్కు సువార్తను చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చింది. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయేను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సద్దు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపింది. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాడు. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండి ఉండేది. వారు ఇతడు ఎట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదోషం చేయించున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములకు ఆలోచించుకునేది. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభం, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూసి, నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నానని. తత్క్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాడు. కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఎలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపములు క్షమించేటువంటి అధికారము ఎవరికి ఉందండి? దేవునికి ఒక్కడికే ఉందని ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు పలుకుతూ ఉన్నారు. అయితే ఈ రోజుల్లో మరి మనిషికి యేసు ప్రభువారు ఎందుకు భూమి మీదకి వచ్చారంటే, నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఏమి నశించిపోతుంది అంటే, గోధుమ గింజ భూమిలో పడి నశించితేనే కానీ ఇది మొలకెత్తదు. అలాగే మనుషులు ఫలించాల్సినటువంటి మనుషులు భూమి మీద నశించిపోతుంటే, ఈ నశించిపోతున్నటువంటి మనుషులను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ యొక్క పాపములో పడి ఎలా నశించిపోతున్నారు? వీళ్ళు పాపములో పడి నశించిపోతున్నారు. అంతేగాని పుణ్యం చేసి నశించిపోవట్లేదు. పాపం చేసి నశించిపోతుంటే పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. నేను పాపం చేసి ఈ రోజుల్లో చాలా మందిని మనం నువ్వు పాపివి అంటే ఎవరు ఒప్పుకోరు. మీలో ఈ తప్పు ఉందంటే ఒప్పుకోరు. మీరు ఈ దోషం ఉందంటే ఒప్పుకోరు. అమ్మ నీ చీర ఇలా ఉందామంటే ఒప్పుకోరు. అమ్మ నీ డ్రెస్ ఇలా ఉందంటే ఒప్పుకోరు. అయ్యారు మీ టై ఇలా వచ్చిందంటే ఒప్పుకోరు. ఏ వంక పెట్టినా కానీ నీకు 10 సమాధానాలు చెప్తారు. ఏ మాత్రం కూడా ఒప్పుకోనటువంటి స్థితిలో మనం వి డోంట్ యాక్సెప్ట్. నేను ఇంతే అన్న విధంగా సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా తయారయ్యారు. అందువల్ల ఏమైందంటే పాపానికి అవకాశం పెరిగింది, పరిశుద్ధతకు అవకాశం తగ్గింది. అందరూ కూడా ఇమిటేషన్ ఏమైంది? అప్పుడు ఒకరిని ఒకరు ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగి
5లో చదువుతూ ఉన్నాం. ప్రసంగి 5లో చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే నీ ప్రవర్తన నువ్వే పరిశీలించుకోవాలి. నీ వస్త్రధారణ, నువ్వు ఏ విధంగా సిద్ధపడ్డావు, ఆధారం మీద నువ్వు తాళం వేసి పరిగెత్తుకుని వచ్చావా, ఇంకేమైనా పొయ్యి మీద పొట్టి వచ్చావా? మనసు ఎక్కడ ఉంటుంది? పొయ్యి మీద పెడితే అక్కడ ఉంటుంది. చుట్టాలంతా మనసు ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ వర్తీ ప్రేయర్. అది అంత యోగ్యమైనటువంటి ప్రార్థన కాదు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. మనస్సు ఉండాలి, ఆత్మ ఉండాలి, మనలో సత్యం ఉండాలి. సత్యముతో దేవుని ఆరాధించాలి. సత్యము అనగా దేవి యేసు ప్రభువు వారే సత్యం. ఆయన మార్గమే సత్యం, ఆయన బోధే సత్యం. సత్యము అంటే హృదయం పెట్టారా, సర్వసాన్ని విడిచిపెట్టి, ఇంకో డెఫినిషన్ సత్యాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువు వారిని అనుసరించడమే సత్యము. దేవుని స్తోత్రం. సో ఈ రోజున మన ముందున్నటువంటి ఒక ఛాలెంజింగ్ విషయం ఏంటంటే, మనిషికి పోవాల్సింది ఇప్పుడు పాపం పోవాలా, రోగం పోవాలా? రోగం పోవాలి అంటే ముందు పాపం పోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి కలువరిగిన రక్తాన్ని చిందించాడు. ఒక గొర్రె పిల్లను మనం వదకు ఏ విధంగా తీసుకువెళ్ళి దాని మెడ నరుకుతామో అదే విధంగా ఆయన శరీరం బల్లెముతో పొడిస్తే రక్తము ధారలుగా కారింది. ఆ రక్తంతో నీ పాపాలు కడిగాడు, నా పాపాలు కడిగాడు. ఈ రోజున మళ్ళీ పరిశుద్ధంగా దేవుడు ఆ యొక్క బాప్తిస్మం మళ్ళీ పరిశుద్ధపరిచిన దేవుడు మళ్ళా ఈ రోజున మళ్ళా నీ పాపాలను చూసి బాధపడుతూ ఉన్నాడు. అందుకే ఇర్మియా అంటాడు, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యోధా వంశస్థులకు ఈ సమాచారం చాటుడి. కనులుండి చూడకయు, చెవులుండి వినకయునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకున్నట్లును దాని తరంగములెంత పొర్లెనున్నవి ప్రబలలేకయు, ఎంత ఘోషించిన దాని దాటలేకయు ఉన్నట్టును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నిర్ణయించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటు ద్రోహమును చేయు మనసు గల వారు తిరుగుబాటు చేయించు తొలగిపోతున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలగరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి ఉన్నారు ఉన్నట్లుగా వారు పొంచి ఉందురు. వారు బోధులు పెట్టుదురు, మనుషులు పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, మీకు మేలు కలుగు 25వ వచనం, ఇర్మియా 5:25. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఏమి కారణమండి? మేలు కలగకుండా పాపములు కారణమైపోయింది. 21వ వచ్చేసరికి కనులుండి చూడకయు, చెవులుండి వెనకయును నా వివేకము లేని మూడులారా ఈ మాటలు. సముద్రానికి ఎవరయ్యా సముద్ర ఘోషము, సముద్ర తరంగాలకు ఎవరయ్యా ఎల్లలు వేసింది, కట్టలు వేసింది ఎవరయ్యా? ఇసుకరేణువులతో ఆయన కట్టలు వేశాడు. సముద్రము పొంగకుండా ఇసుకరేణువులతో ఆపు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇసుకకు ఉన్న సామర్థ్యం ఏంటంటే జీరో. నీళ్ళలో ఇసుక కొట్టుకుపోదు. కానీ ఈ ఇసుకే సముద్రం యొక్క తరంగాలను ఆపు చేస్తుందని ఎవరు నమ్ముతారా? అది ఇప్పుడు ఆలోచిస్తారా ఈ విషయాన్ని? మన సముద్రం పక్కన ఉన్నాం. సముద్రం వాడికి ఏమొస్తుంది? ఉప్పెల్లాగా అల్లొచ్చేస్తాయి. అల్లొచ్చేసి ఆ ఇసుకంతా కూడా వాన తీసుకెళ్ళి మళ్ళీ బయటకు వెళ్తాం. ఈ విధంగా అంటే ఇంత గొప్ప ప్రభావం గల దేవుడు ఇసుకతో ఆనకట్ట వేశాడు. సో ఇంత చేసినా గాని మీరు నా సన్నిధిని భయపడరా?
వనకరా, ఇది యెహోవా వాక్కు. అక్కడ 23వ వచనం వచ్చేసరికి, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయి మనసు గలవారు, వారు తిరుగుబాటు చేసి తొలగిపోతున్నారు. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము. ఆయనే తొలకరి వర్షం కడవర్షం కురిపించమని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా అలాగూ అనుకోనరు అని ఇర్మియా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకు తన యొక్క ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మనలో జరిగించాలని దేవుడు ఎంతో ఆశపడుతుంటే దేవుడి మీద తిరుగుబాటు చేశారు ప్రజలు. ఎందుకంటే మనిషి కుమారుడు యేసు ప్రభువు తన రక్తాన్ని పాపుల కొరకు ప్రాణానికి పెడితే ఆయన యొక్క ఆ రక్తానికి విలువ లేకుండా మనుషులు పాపం చేసి మరలా మనిషి కుమారుని సిలువ వేస్తూ ఉన్నారు. ఒకసారి సిలువ వేశారు. ఆనాడు ఒక్కసారి యేసు ప్రభువు సిలువ వేస్తే క్రైస్తవులు చేస్తున్న పాపం చేత ప్రతి రోజు కూడా ఆయన సిలువ వేస్తూ ఉన్నామని హెబ్రీయులు రాసిన లేఖ 6వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున యేసు ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపమును తీసివేయడానికి పరిశుద్ధుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం. తన రక్తం పరమాత్మైన పుణ్యదానం. అంటే ఈ లోకములో పాపము తీసివేయడానికి పరిశుద్ధుడు అవసరం. పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఎవరు పాపం తీయాలంటే పాపం చేసేవాడు పాపాన్ని ఎలా కాపరాడు? అవునా? పాపం చేసేవాడు ఇంకొక వ్యక్తిని పాపంలో పడేలా చేస్తాడు కానీ పాపం నుంచి ఆపలేడు. పరిశుద్ధుడు పాపిని పాపంలో పడకుండా ఆపగలడు. ఆ పరిశుద్ధుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ పాపుల కొరకు ప్రాణం పెట్టింది ఎవరంటే నజరేయుడైన యేసు ప్రభువారు. అంటే ఈ పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ పాపుల కొరకు మనిషి అయి ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఆ పని చేయవాడు పాపం పోవడానికి పరిశుద్ధుడు, ఆ పరమాత్ముడై ఉండాలి. ఆ పరమాత్ముడు పరిశుద్ధుడు. మరి యొక్క లోకములో సాధు గొర్రె పిల్లని స్వభావం కలిగిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువారని మన ఉపనిషత్తుల్లో కూడా చదువుతూ ఉన్నాం. ఈ విధంగా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి మన పాపాన్ని కొట్టివేసి మన యొక్క మనోనేత్రాలను తెరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా 119వ కీర్తన 133వ వచనం చదువుకుందాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. దేవునికి స్తోత్రం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము కూడా నన్ను ఏలనీయకుండా చెయ్యి ప్రభువా అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉన్నాం. దావీదు మహారాజు అంటాడు ఇక్కడ మొదలు 19 ప్రారంభంలో అంటాడు, చూడండి, నీ ఎదుట నేను 11వ వచనం, 119వ అధ్యాయం 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు ఏముంచుకున్నాడు? దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడు. సో ఇప్పుడు నీ వాక్యం ఏమంటున్నాడు? వాక్యం ఉంది కాబట్టి ప్రభువా నా ఈ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచు అంటున్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం ఉంది కాబట్టి పాపం చేయలేదు. ఇప్పుడు వాక్యం ఉంది కాబట్టి నేను తీసుకునే నిర్ణయాన్ని నువ్వు స్థిరపరచు, బాగు చెయ్యి, నాకు మేలు కలిగినట్టు చెయ్యి అని ప్రార్థన చేసి అంటాడు. ఏ పాపము కూడా నన్ను ఏలకుండా చెయ్యి. నేత్రాలతో అయినా, మనసుతో అయినా, చేతులైన, కాళ్ళపైన, క్రియలతో ఏ విధము కూడా ఎలాంటి పాపము కూడా నన్ను ఏలనీయకుండా నీ యొక్క అగ్ని కంచివి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
అందుకే ప్రియ దేవుని పిల్లారా, మరి ఈ రోజున సంఘములో పోవాల్సింది ఏమిటంటే పాపం పోవాలి. పాపం పోతే అది పరిశుద్ధమైన సంఘము. సనుగులు, గొలుగులు, తిరుగుబాటు, ఇవన్నీ కూడా క్రమశిక్షణ లేవు. ఇవన్నీ కూడా పాపానికి ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి దీన్ని అధిగమించడం కోసమే సంఘం పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధమైన సంఘాన్ని ప్రభు ఎదుట నిలబెట్టాలని దేవుడు నాకు అప్పగించిన పనులు నేను కొనసాగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కనీసం ఒక్కరైనా కానీ ప్రభు ఎదుట పరిశుద్ధునిగా సంఘం ఎత్తబడినప్పుడు నిలబడాలని నా ఆశ, నా ఆకాంక్ష. కాబట్టి వాక్యానికి వ్యతిరేకంగా ఒక విధానం కూడా మనకు ఉండదు. వాక్యానికి అనుకూలంగానే మనం ప్రతి విషయంలో అడుగులు వేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రయాణం చేసే మార్గంలో అడుగులు తడబడకుండా మనము ప్రయాణం చేయాలని ప్రభుపేట మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రోజున మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నీ ఎదుట నీ పాపము చేయకున్నట్టు 119:11 వచ్చి చూడండి. మరి 119:11 నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ విధంగా దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మరలా దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే పాపము ఉండదు. దేవుని యొక్క వాక్యం లేకపోతే మనసు తలపని చేస్తుంది, శరీరం తలపని చేసుకుంటుంది, పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. కాబట్టి మనం పాపానికి దాసులం అయిపోతూ ఉన్నాం, బానిసం అయిపోతూ ఉన్నాం. కాబట్టి వెలుచూపు చేత కాకుండా, వెలుచూపుతో కాకుండా దేవుని వైపు చూడాలి. లోతు భార్య వెనక్కి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఒకసారి యు హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్, నో టర్నింగ్ బ్యాక్. ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా ప్రభుతోనే నా ప్రయాణం, మై జర్నీ విత్ జీసస్ అని మనము తీర్మానం చేసుకోవాలి. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, బంధువులైనా, స్నేహితులైనా, శత్రులైనా, ఎవరు ఎంతగా కొండదీసినా కానీ నీ ప్రయాణం ఆయనతోనే కొనసాగాలి. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ఒక ఛాలెంజింగ్ లైఫ్. ఇది ఒక మిషన్ టాస్క్. కాబట్టి ఈ జీవిత ప్రయాణంలో క్రీస్తుతో అడ్డు పెట్టుకుని నడవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు కపెర్నహూములో పరిచర్య చేస్తున్నప్పుడు మరి ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది. నిండిపోతే మరి ఒక పక్షవాత రోగిని వాళ్ళు తీసుకురావాలనుకున్నారు. కొందరు ఒక పక్షవాత రోగిని 9 మోసుకుని వచ్చారు. దగ్గర తీసుకెళ్దామంటే స్థలం లేకపోతే ఇంటి పైకి కప్పు ఓపెన్ చేశారు, టాప్ తీసేశారు. సీ ద స్టాండర్డ్ ఫెయిత్ అంటారు. సబ్స్టాండర్డ్ ఫెయిత్ కాదు. సబ్స్టాండర్డ్ ఫెయిత్ అంటే అది లో, అంటే అంత బలమైన విశ్వాసం అంట. ఇది స్టాండర్డ్ ఫెయిత్. ఎందుకు స్టాండర్డ్ ఫెయిత్ అనంటే వాళ్ళ విశ్వాసం గొప్పది కాబట్టి పైకెక్కి ఇంటి కప్పు తీసి అక్కడ నుంచి ఆ పక్షవాయు గల వారిని మాత్రమే ఇచ్చారు. వాళ్ళు ఎవరు కూడా దగ్గర రాలేదు. దేవునికి స్తోత్రం. అంటే అంతటి విశ్వాసం కావాలండి. మరి ప్రభువారు ఏం చేశారు? ఇంటి కప్పు విప్పి మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చానండి. ఆయన చాలా మంది కూడి ఉన్నందున వారి యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటి పైగా ఇంటి కప్పు విప్పి సర్దు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి శ్వాసను చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నారు? నీ వెంటనే శ్వాస పొందుకోలేదు. పుట్టుగుడ్డి వాడితో వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ ఎవరు పాపం చేస్తే వీడు పుట్టుగుడ్డి వాడి పుట్టారని మరి వాడు శాస్త్రం అడిగినప్పుడు వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ ఎవరు పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమ వీడి యొక్క ప్రత్యక్షం కావాలని వీడు గుడ్డి వాడిగా పుట్టి ఉన్నారన్నారు. కొన్నిసార్లు గాడ్ వాంట్స్ టు టెస్ట్ us. అంటే దేవుడు మనల్ని పరీక్షించాలనుకుంటాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించాలనుకుంటాడు. యోబు భార్య, ఎందుకయ్యా నువ్వు దేవుడు అంటావు? దేవుడు శపించినప్పుడు చచ్చిపోవాలి. వెళ్ళిపోయారు, ఆస్తి పోయింది, నీ ఒళ్ళు కుళ్ళిపోయింది, పుండ్లతో వాసన వస్తున్నావు, ఇంకా దేవుడు అంటావు ఏంటి? దేవుడిని శపించి త్వరగా ముగించేసేది జీవితాన్ని. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్.
ప్రతి ఒక్క జీవితంలో భార్య భర్తల విషయంలో ఇది జరుగుతుంది కూడా. ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత, వయసు ఉడికిపోయిన తర్వాత ఈ చర్మం కంపు కొడుతుందండి. ఈ చర్మము కంపు కొడుతుంది. చిన్నప్పుడు పిల్లడు వచ్చి ముద్దు పెట్టుకుంటే ప్రాణం తెప్పరలేదు, ఎక్కువ ప్రాణం వచ్చేస్తుంది, సెకండ్ లైఫ్ వచ్చేస్తుంది. అదే సమయంలో వాడు వచ్చేసి అమ్మ వాసులవుతామంటే ఉన్న ప్రాణం కూడా అప్పుడే పోతాయి. ఆ రోజుల్లో మనం చూడబోతూ ఉన్నాం. అంటే ఈ రోజున ప్రేమ దేవుళ్ళ తల్లిదండ్రులు పిల్లలు నడిపించే విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ విశ్వాసం ప్రభు చూసి వాళ్ళందరికీ ప్రేమను పంచాలని, నేర్పించాలని ప్రభు ఎంతో తపంతో ఉన్నాడు. కానీ వాళ్ళు నేర్చుకునే మనసు లేక వారందరూ కూడా ప్రభువులో ఉన్నటువంటి తప్పును పట్టుకోవాలనుకున్నారు. శాస్త్రులు చూడండి, యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పారు. పాపాలు క్షమిస్తూ ఉన్నారు, అంతేగాని వెంటనే స్వస్థపరచడం లేదు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఏమన్నారు, అక్కడ వాళ్ళందరూ కూడా అతను ఎందుకు ఇటుకి చెప్తున్నాడు, దేవదోషం చేయించున్నాడు, దేవుడు తప్ప పాపం క్షమించే అధికారం ఎవరికి లేదు కదా అని వాళ్ళు ఇలా ఆలోచించుకుంటే వెంటనే ప్రభు ఆత్మలో తెలుసుకొని వారితో ఏమన్నారంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నామని చెప్పుట సులభమా. 9వ వచనం, నువ్వు లేచి నీ పరుపెత్తుకు నడుమని చెప్పుట సులభమా. అయితే పాపములు క్షమించడం భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని తెలుసుకోవాలని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నానని దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనిషికి ఏం పోవాలి? ఫస్ట్ ఆయన ఏం క్లియర్ చేశాడు? పాపాన్ని క్లియర్ చేశాడు. నెక్స్ట్ ఏమన్నాడంటే నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పోమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే పాపాన్ని తీసివేసి పరిశుద్ధంగా చేసి స్వస్థతని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు అంటారు ఆ 2వ అధ్యాయం మార్కు 2:17 అంటారు, రోగులకే వైద్యులు అవసరం కానీ ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు కదా. కాబట్టి నేను పాపులనే పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదని. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనిషికి పాపము పోతేనే ఏముంటదండి? మేలు కలుగుతుంది. మీకు మేలు కలగకుండా ఏమి ఆటంకంగా ఉంది? ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు? 5:25 ఏమన్నాడు? మీకు మేలు కలగకుండా మీ పాపములే కారణము అన్నాడు. ఈ రోజున పాపములు క్షమించే అధికారం యేసు ప్రభు వారికి ఉండవండి. మరి పక్షవాయువు గల వారిని యేసు ప్రభు వారిని పాపము క్షమించి, పాపం పోతేనే కానీ పరలోకంలో మనము ప్రవేశించలేదు. కాబట్టి మనం పాపాన్ని తీసే ఇప్పుడు మనకి ఏం పోవాలి? సిక్నెస్ పోవాలి. అర్థమైందా? సిక్నెస్ పోవాలి. అంటే ఈ సిక్నెస్ అనేది ఏంటంటే, పాపము అనేది ఘోరమైనటువంటి వ్యాధి. హృదయం అన్నారు, హృదయం అంటేనే పాపము. ఇది ఘోరమైన కపట కేంద్రము. ఈ లోకంలో నటన, అర్థమైందా? నటించే జీవితం సెకండ్ లైఫ్. అందుకే కొంతమంది డబుల్ ఫేస్ అంటారు. డబుల్ ఫేస్ అంటే ఏంటి? చాలా మంది ఆఫీస్ లో ఒక విధంగా ఉంటారు, ఇంటి దగ్గర ఒక విధంగా ఉంటారు, బయట వేరే వాళ్ళ దగ్గర డబుల్ ఫేస్. అంటే పరిస్థితులను బట్టి వాళ్ళు ఓసరవల్లిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ జీవితాన్ని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. ఇక్కడ నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ప్రభువుతో నడవాలి. ఆయన యొక్క వాక్యము నీలో ఉండాలి. అప్పుడు రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు, దేవుడు మన లెక్కడిస్తున్నప్పుడు మనం నిలబడాలి, చెప్పేవారిగా ఉండాలి. మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు రికార్డ్ చేస్తూ ఉన్నాడు. సో సర్టన్లీ ఆయనకి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఆయన ప్రవర్తన ఇచ్చాడు. ఒక ఉపమానం చెప్పారు యేసు ప్రభువు వారు. ఒక యజమాని దూరదేశం వెళ్తూ ఒకడికి 5 నాణ్యాలు, ఒకటి 2 నాణ్యాలు, ఒకటి 1 నాణ్యం ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు ఏం చేశాడు? మల్టిప్లై చేశాడు. దాన్ని 5 మరొక 5 నాణ్యాలు సంపాదించాడు. 2 ఇచ్చిన వాడు మరికొకటి చేశాడు. 1 ఇచ్చిన వాడు తీసుకెళ్ళి పాతి పెట్టాడు. ఆ 1 ఇచ్చినటువంటి క్యారెక్టర్, ఆ రోల్ మనం అనుకోండి తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? చేస్తారులే.
అంటే ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవునికి యోగ్యముగా మనము జీవించాలి. ప్రభు యొక్క అడుగు జాడల్లో ఈ పాప జీవితాన్ని కొట్టివేసి ప్రభుతో నడవాలి. అందుకే యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. ఈ పాపం నీకు విడుదల కావాలి అంటే, పాపం పోవాలి, రోగం పోవాలంటే ముందు పాపం పోతే రోగం పోతూ ఉన్నది. మన రోగం ఏమిటంటే పాపము. కాబట్టి పాపాన్ని తీసివేద్దాం, ప్రభుకి స్థానం ఇద్దాం. మన హృదయంలో ఆ ప్రభుకి స్థానం ఇద్దాం. జక్కయ్య ప్రభుకి స్థానం ఇచ్చారు, ప్రభుతో నడిచారు. జక్కయ్య ఇంటిలోనికి ప్రభు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మొదట జక్కయ్య దేవునికి తన హృదయంలో స్థానం ఇచ్చాడు. నెక్స్ట్ ప్రభువు దిగొచ్చి ఆయన ఇంటి ప్రభు జక్కయ్య దిగిరా, నేను నీ ఇంట్లోకి వస్తాను, నువ్వు నీ హృదయంలో స్థానం ఇచ్చే కాబట్టి నీ ఇంట్లోకి వస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. అలాగా ప్రభుకి స్థానం ఇస్తే ప్రభు మనలో ఉంటాడు, మన ఇంటిలో ఉంటాడు. ప్రభుకి స్థానం ఇవ్వకపోతే ప్రభు మనలో ఉన్నాడు, మన ఇంటిలో ఉన్నాడు. ఇంటిలో మనలో లేనటువంటి దేవుడు ఇంటిలో ఉండడం కష్టం. అందుకే ప్రభుకి ప్రథమ స్థానం ఇద్దాం, పరిశుద్ధంగా జీవితం. దేవుడి మాటలు దీవించి ఆశిస్తే మనలో మన కుటుంబాలు బలపరిచిన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరి వందనాలు.